ప్రేక్షకులారా అందరికి వందనాలండి. మరి ఈ మధ్యన సుప్రీంకోర్టు ఒక లా పాస్ చేసింది. అదేంటంటే ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఒకవేళ మతం మారితే చెల్లదు అని. చాలా ఛానల్స్ కవర్ చేసే విషయాలు ఎవరెవరు కవర్ చేశారో ఒకసారి చూడండి. తీర్పిచ్చింది. వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందటానికి తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని తెలిపింది. క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళను షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాసు హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తాను హిందువునని పేర్కొనడాన్ని జస్టిస్ పంకజ్ మిఠల్, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం 21 పేజీల తీర్పులో తప్పుపట్టింది. సుప్రీంకోర్టు చెప్పిన మాట మరి ఏ విధంగా వాళ్ళు చెప్పారో తెలియదు కానీ మరి సెల్వరాణి అని ఒక ఆమె హైదరాబాద్ మద్రాస్ హైకోర్టులో ఒక అపీల్ పెట్టుకుందనమాట. ఏమంటే ఆమె వాళ్ళ నాన్నగారు హిందూ, వాళ్ళ మదరు మరి ధర్మాసనం, వాళ్ళ మదర్ ఏం చేసింది, వాళ్ళ మదర్ క్రైస్తవురాలు. సో చిన్నప్పటి నుంచి ఆమె క్రైస్తవురాలుగా పెరిగి బాప్తిజం తీసుకుంది. బాప్తిజం తీసుకున్న తర్వాత ఏమైందంటే ఆమెకి ఏదో జాబ్ అవసరం వచ్చి ఆమె ఏదో అప్లై చేసిన తర్వాత మేము సర్టిఫికేట్ ఇవ్వమని లోకల్ ఎంఆర్ఓ గారు చెప్పారు. చెప్పినప్పుడు ఎందుకు ఇవ్వరని ఆమె హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో కూడా ప్రశ్నించినప్పుడు ఆమె క్రిస్టియానిటీలో ఉంది కనుక ఆమెకి ఇవ్వమా అని చెప్పారు. బాప్తిజం తీసుకున్నాం కనుక కాబట్టి ఎవరైనా ఎస్సీ వాళ్ళు బాప్తిజం తీసుకుంటే వాళ్ళకి ఇవ్వబడదు. ఆ వీడియోలన్నీ చూడండి, అవి చెప్తా ఉన్నాయి కదా. మీరు జాగ్రత్త క్రైస్తవులారా, ఎవరెవరైతే ఎస్సీ వాళ్ళు ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఒకవేళ యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీరు డిక్లరేషన్ ఇచ్చుకొని బీసీ పత్రం పొందుకోవాలి. లేదా మీరు ఎస్సీలో ఉన్నాము, మేము హిందువులు అని చెప్పుకుంటే హిందూ ఒక విశ్వాసం ఫాలో చేయడము అవసరం వస్తుంది. ఇది మీకు ఒక పెద్ద అగ్ని పరీక్ష లాంటిది ఎస్సీ వాళ్ళ కోసం. నేనేంటి ఆలోచిస్తున్నానంటే ఎస్టీ వాళ్ళకి లేదు. ఎస్టీ వాళ్ళు ఏ మతం మారినా వాళ్ళ రిజర్వేషన్స్ పోవు. బీసీ అంటే క్రైస్తవం కూడా బీసీఏ కాబట్టి బీసీ వాళ్ళకి ఏం ప్రాబ్లము లేదు. ఓసీ వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లం, ఓసీ వాళ్ళు కాస్త పోయి బీసీకి వస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఓసీ వాళ్ళకి గెయిన్ ఉంది. ఎందుకంటే ఓసీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే బీసీసీ కిందకి వస్తారంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది. ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది, బీసీ వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది. అసలు దెబ్బ అయిపోయింది ఎవరు, ఎస్సీ వాళ్ళు మాత్రమే. నేను అనుకుంటాను మరి ఎస్సీ వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది నేను అనుకుంటున్నాను. మరి ఇది అన్యాయము లేదా ఇది లా ప్రకారంగా కరెక్టు అనే విషయానికి నేను ఇప్పుడు ఏం తేల్చలేను. మరి 1950లో రాసిన ఆ ఒక చట్టం ప్రకారం ఇవన్నీ జరుగుతున్నవి అని చెప్తున్నారు. కానీ నాకు విషయం ఇంతవరకు మింగుడు అవ్వట్లేదు. ఏంటంటే మతం మారితే రిజర్వేషన్ పోతుందని నేను ఇంతవరకు వినలేదు. అలా పోవడం కూడా అది ధర్మం కాదని నేను అనుకుంటున్నాను. మరి సుప్రీంకోర్టు ఏ బేస్ మీద ఇచ్చిందో నాకు అంతగా అర్థం అవ్వట్లేదు. ప్రేక్షకులారా మీరు వింటున్నారు కదా, ఈ వీడియో కేవలం ఇన్ఫర్మేషన్ కోసమనే నేను చేస్తున్నాను. మరి ఎవరైతే ఎస్సీ వాళ్ళు ఉన్నారో జాగ్రత్త అండి. మీరు నిర్ణయాలు తీసుకోవడం పర్ఫెక్ట్ నిర్ణయాలు తీసుకోండి. ఒకవేళ మీరు బాప్తిజం తీసుకొని ఉంటే మీరు క్రైస్తవులుగానే పరిగణించబడతారు. కాబట్టి మీరు క్రైస్తవులుగా పరిగణించబడినప్పుడు ఆటోమేటిక్గా మీకు బీసీసీ సర్టిఫికేట్ వస్తుంది. మీ రిజర్వేషన్ మీరు కోల్పోతారు. లేదా రిజర్వేషనే కావాలి అని అన్నప్పుడు మీరు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్లీ నాకేంటి అర్థమవుతుందంటే దేశమంతా ఒక మరి ఎస్సీ వాళ్ళ మీద వాళ్ళు టార్గెట్ చేసినట్టు నాకు కనబడుతుంది. మరి ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మన దీని మీద ఏదైనా కమిషన్ పెట్టి మాట్లాడుతున్నారు అని కూడా తెలిసింది. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తూ ఉంది. కానీ ఆ సెల్వరాణి చేసింది మాత్రం ఏం కరెక్ట్ కాదు. ఆమె కేవలం ఒక జాబ్ కోసమని, రిజర్వేషన్ కోసమని అప్లై చేసింది. కేవలం జాబ్ కోసమని నువ్వు అప్లై చేయడం ఏంటి? అలా కాకుండా లేదండి నేను ఎస్సీ క్యాస్ట్ వాళ్ళని మేము దేవుడిని నమ్ముకున్నాము, యేసుప్రభుని నమ్ముకొని అప్పుడప్పుడు చర్చికి వెళ్తున్నామని చెప్తే సరిపోను కదా. అట్లా కాకుండా చిన్నప్పటి నుంచి క్రైస్తవురాలుగా ఉండి వాళ్ళ అమ్మగారు క్రైస్తవురాలే ఉండి మరి ఇది కొంచెం టిపికల్ సిట్యువేషన్ లాగా అనిపిస్తూ ఉంది. దీనికి మద్రాస్ హైకోర్టు కూడా రిజెక్ట్ చేసింది. అదే విధానంలో సుప్రీం కోర్టు కూడా రిజెక్ట్ చేసి
మరి కేవలం రిజర్వేషన్స్ కోసం మతం ఇంకో కీలక అంశాన్ని కూడా తీర్పులో ప్రస్తావించింది. వేరే మతంలోకి మారాలనుకునే వారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను, సూత్రాలను, ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని స్పష్టం చేసింది. మారే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమైతే అనుమతించబోమని తెలిపింది. అలాంటి ఉద్దేశాలున్న వారికి రిజర్వేషన్ల ప్రయోజనాలు కల్పిస్తే అది రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధమని జస్టిస్ ఆర్ మహదేవన్ పేర్కొన్నారు. సమర్పించిన సాక్ష్యాల ప్రకారం క్రైస్తవ మతాన్ని పిటిషనర్ అనుసరిస్తున్నారని, చర్చికి వెళ్తున్నారని నిర్ధారణ అయిందని ధర్మాసనం తెలిపింది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నానని ఆలయాలకు వెళ్తున్నట్లు పిటిషనర్ ప్రస్తావించారు. కానీ తిరిగి హిందూ మతంలోకి చేరినట్లు ఎక్కడా ఆధారాలు సమర్పించలేదని న్యాయస్థానం తెలిపింది. స్థానిక యంత్రాంగం సమర్పించిన రికార్డుల ప్రకారం పిటిషనర్ క్రిస్టియన్ అని నిర్ధారణ అవుతుందని స్పష్టం చేసింది. అయినా ఆమె తాను హిందూనని, ఉద్యోగం కోసం ఎస్సీ సామాజిక ధృవపత్రం కోరుతున్నానని పేర్కొంది. ఈ ద్వంద్వ వైఖరిని ఆమోదించలేమంది సర్వోన్నత న్యాయస్థానం. కరెక్ట్ కాదు, దీనికి మేము సమ్మతించమని చెప్పింది. ఇది లేటెస్ట్ న్యూస్ అండి. జాగ్రత్త, మీరందరూ కొంచెం కేర్ తీసుకోమని స్పెషలీ. కాబట్టి ప్రేక్షకులారా మీరే చెప్పండి, సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం కరెక్టా రాంగా మీరే చెప్పండి. మరి మీరు కమెంట్ రూపంగా తెలియపరచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్, ఫర్ అండర్స్టాండింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక వీడియో తెలుసుకుందాం. అయితే లైక్ సపోర్ట్ అండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్ ద్వారా మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బై, సీ యూ అగైన్. ఒక విధంగా వెళ్కుందాం. గుడ్ బై.